సార్ రేవంత్ డబుల్ స్ట్రోక్ దోస్త్ రాజ్యసభ. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి వేమ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా రాజ్యసభకు వెళ్ళటం అనేది పెద్ద రాజకీయ విజయం, వ్యక్తిగత విజయం అని కూడా చెప్పాలి. బహుశా స్క్రిప్టే అది చాలా స్క్రిప్టెడ్ ఇన్ పొలిటికల్ అని. ఎందుకంటే ఎవరినైతే ఎమ్మెల్సీగా పంపించాలని అప్పుడు చాలా తిప్పలు పడి దానికోసం పెద్ద మూల్యం చెల్లించి విమర్శలు మూటగట్టుకుని ఇవన్నీ చేశారు. 2007లో నేను ఎప్పుడు చెప్తుంటే కదా, అప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఐ థింక్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. ఆ ఓటుకు నోటు అరెస్టులు అవన్నీ జరిగినా కానీ రేవంత్ రెడ్డి దృఢంగా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వచ్చి ఈయనతో ఉన్నారు. చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ఈయన పేరు తెస్తారని వారికి తెలియదు. వాస్తవంగా 12 పేర్లు చలామణి అవుతూ వచ్చాయి, కానీ మీడియాలో ఎక్కువగా పెద్ద పెద్ద సోర్సులు ఉన్నవాళ్ళు అన్నది కూడా వేం నరేందర్ రెడ్డి లాస్ట్ మినిట్ ఛాయిస్గా వచ్చి అయిపోతారని ఎవరు భావించాల. ఇప్పుడు పోటీ కూడా దాదాపు లేదు. ఎందుకంటే నిన్న మనం మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పెట్టకపోవచ్చు అనుకున్నాం, వాళ్ళు నిజంగానే పెట్టలేదు. మేము మజ్లీస్ని అడిగాము, వాళ్ళు మాకు సహాయం చేస్తామని ముందుకు రాలేదు, అందువల్ల అన్నారు. ఎందుకు ఇప్పుడు ఎదురు దెబ్బలు చాలక ఇక్కడ కూడా దెబ్బతింటే మంచిది కాదని వాళ్ళు వెనక్కి పోయినట్టున్నారు. సో ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు ఎన్నిక అవుతారు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఎందుకంటే రాజకీయాల్లో రకరకాల హార్స్ ట్రేడింగ్లు ఇవన్నీ జరిగే కాలంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేను తెలంగాణ కోసం పనిచేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా వేం నరేందర్ రెడ్డిని కేవీపీ రామచంద్రరావుతో ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారే అనేవాళ్ళు ఇటువంటి చర్చలో, బాబు మాకు అధిష్టానం ఉంటుంది, నేను 2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ 3వ సారికి కానీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడికి అయ్యారు. అంతకుముందు 1-2 సార్లు రాజశేఖర రెడ్డి చాలా పట్టువదలని విక్రమార్కుడిలాగా స్నేహితుని పంపించాలని ప్రయత్నిస్తూనే వచ్చారు. అప్పుడు కాంగ్రెస్కి అవకాశాలు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి, చివరికి పంపించారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కూడా సలహాదారుగా సన్నిహితుడుగా, అదే దాదాపు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కాంబినేషను రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావు కాంబినేషన్ లాగా ఉంటుందనే రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అంచనా. అయితే ఒకటి కేవీపీ రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుడయ్యాక సలహాదారు పదవికి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇంకేది కలిగి ఉండకూడదు కాబట్టి. ఇప్పుడు కూడా వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసి ఉండొచ్చు, చేస్తారు కూడా. చేసినా ప్రతిఫలం తీసుకోకుండా పనిచేయచ్చు. ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నాక ఇంకెవరికైనా కానీ ఇంకంతకంటే పెద్ద ఇది ఏముంటుంది గౌరవం. కానీ ఐ థింక్ స్టోరీ రిపీట్స్ అనమాట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక ఆత్మ, రేవంత్ రెడ్డి ఆత్మ వేం నరేందర్ రెడ్డి, కేవీపీ రాజశేఖర రెడ్డి ఆత్మ అయినట్టే. కాకపోతే వీళ్ళ తరాలు, వీళ్ళ స్వరాలు, నేపథ్యాలు వేరు. ఇంకా మూడోది రేవంత్ రెడ్డి ఐ హ్యాడ్ ది లాస్ట్ లాఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చాలా చేసినా కానీ కౌన్సిల్ పంపడానికి అప్పుడు అంత ఇదైతే, ఇప్పుడు నేను నేరుగా పెద్దల సభ, రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో పెద్దల సభకు పంపుతున్నానని చెప్పుకునే ఒక ఇది. బీఆర్ఎస్ బీజేపీ ఏమాత్రం ఇంకా ఇంపాక్ట్ తేలేకపోవటం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడే ఒక విషయం. అంటే అనర్హత పిటిషన్ల మీద అన్ని విచారణలు జరిపి రకరకాల తీర్పులు వెలువడి మేము మీ పార్టీతోనే ఉన్నామని వాళ్ళు అక్కడ అఫిడవిట్ ఇచ్చారు. అయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళ మీద రిలే కాగలిగిన పరిస్థితి లేదనమాట. అంతే కదా, నీ పార్టీతో ఉన్నామన్న తర్వాత దాన్ని ఒకసారి పరీక్షిద్దామని చేయొచ్చు కదా. కానీ అది ఎవరికి ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్లో అది కూడా ఒక సమస్య. ఇప్పుడు అలా ఈ కథ సమాప్తమైంది. సో ఇది రేవంత్ రెడ్డికి ఐ థింక్ సర్పంచులు, తర్వాత మున్సిపాలిటీలు అయిన తర్వాత ఇప్పుడు ఇది తప్పకుండా అప్బీట్ మూడ్లో ఉండే ఒక అవకాశం ఉంది. జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది వీటన్నిటిని కూడా.